సీఎం జగన్ వైనాట్ 175 వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలని కుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. విజయవాడలో గావ్ చలో అభియాన్ను ఆమె ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో వైసీపీ ఎన్నో అక్రమాలకు పాల్పడుతోందన్నారు. బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. విశాఖలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వీర్యం చేశాయన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ రావాలి అని పిలుపునిచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆరోపిస్తోంది. ఈ నెల 29న ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికలలో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమను కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారని చెప్పారు.